హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిజిక్స్లో ఉండే రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని పక్కాగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరికైతే డిస్టెన్స్ గురించి డిస్ప్లేస్మెంట్ గురించి తెలియకపోతే వాళ్ళే కూడా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇదైతే ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదైతే బేసిక్ కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చాలా నార్మల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ డిస్టెన్స్ గురించి డిస్ప్లేస్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి తెలుసుకునే ముందు అసలు డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, అండ్ దాని యొక్క యూజ్ అనేది ఏంటో అయితే ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ జనరల్గా దీని యొక్క డెఫినేషన్ అయితే రాద్దాం. సో జనరల్గా డిస్టెన్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి యొక్క ఉండే ఒక దూరం లాంటిది. సో డిస్టెన్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో మనం డెఫినేషన్ అయితే రాద్దాం. సో ఫిజిక్స్ ప్రకారంగా సో ద టోటల్ ద టోటల్ లెంత్ బిట్వీన్ two points is called distance. సో మనం డెఫినేషన్ కనుక చూసుకుంటే ద టోటల్ లెంత్ బిట్వీన్ 2 points ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. సో అంటే ఒక రెండు పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అంటే దూరాన్ని మనం డిస్టెన్స్ అంటాం. సో ఆ రెండు పాయింట్ల యొక్క లెంత్ని ఏదైతే ఉంటుందో సో ఆ లెంత్ని మనం డిస్టెన్స్ అంటాం. సో ఇది డిస్టెన్స్కు సంబంధించింది. అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి చూద్దాం. సో డిస్ప్లేస్మెంట్ గురించి చూస్తే ఇది కూడా సేమ్ యాజ్ దానిలాగానే ఉంటుంది. ద షార్టెస్ట్ లెంత్ బిట్వీన్ 2 points ఈజ్ called displacement. So displacement ante the shortest length between 2 points is called displacement. So and distance ante the total length between 2 points is called distance. So ఇది distance and ఇది displacement. సో డిస్టెన్స్ అంటే ఒక రెండు పాయింట్స్ యొక్క లెంత్. సో లెంత్ అనేది టోటల్ లెంత్ అనేది దాన్ని మనం డిస్టెన్స్ అంటాం. అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ద షార్టెస్ట్ లెంత్. సో ఇదే దీని యొక్క దీనికి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే షార్టెస్ట్ లెంత్. సో టోటల్ లెంత్నేమో మనం డిస్టెన్స్ అంటాం. అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ లెంత్. సో మనం ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చూసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను హైదరాబాద్లో ఉన్నాను. సో హైదరాబాద్ నుంచి నేను వైజాగ్కి, సో ఆంధ్రాలో, సో వైజాగ్కి ఒక టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది. సో కాబట్టి టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆ టూర్కి మనం ఇప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది అప్లై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. సో 4 పిల్లర్లు. సో నా బొమ్మకి అంతగా రాదు. సో ఇది చార్మినార్. సో హైదరాబాద్. సో ఈ పాయింట్ అనేది హైదరాబాద్. సో నేను హెచ్వైడిలో ఉన్నాను. అండ్ ఇదేమో సో ఇక్కడ వైజాగ్. సో వైజాగ్ కాబట్టి వైజాగ్ అంటే మొత్తం బీచ్. సో బీచ్లు. సో ఇది బీచ్ అనుకోండి. సో ఇదేమో వైజాగ్. సో ఇదేమో హైదరాబాద్. సో ఇదేమో తెలంగాణ, అదేమో ఆంధ్ర. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను ఒక వెకేషన్ కోసం. సో నేను ఇక్కడున్నా సో అక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికి చాలా దారులు ఉంటాయి. సో మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే ప్లేన్లో అయినా వెళ్ళొచ్చు. సో నేను ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను హైదరాబాద్లో ట్రైన్ ఎక్కేసాను. సో ఇక్కడ ఒక స్టాప్ ఉంది. సో ఇక్కడ ఒక స్టేషన్ ఉంది. అండ్ ఇక్కడ స్టేషన్ ఉంది సెకండ్. అండ్ ఇక్కడ 3rd స్టేషన్ ఉంది. సో అండ్ ఇక్కడ 4th స్టేషన్. సో లాస్ట్ వైజాగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక విజయవాడ,
కాకినాడ అండ్ సో ఇక్కడ ఏదో ఒకటి అనుకోండి, సో కర్నూలు అని, సో కర్నూలు. సో నేను ఇక్కడ ఉన్నాను. సో హైదరాబాద్ నుంచి ఫస్ట్ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళాను. సో విజయవాడ నుంచి అక్కడ నుంచి కాకినాడ ట్రైన్, సో కాకినాడ నుంచి కర్నూలు, సో కర్నూలు నుంచి వైజాగ్. సో ఇలా ఈ డిస్టెన్స్ నుంచి నేను కవర్ చేశాను. సో హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, కర్నూలు, వైజాగ్. సో ఈ రూట్ అనేది రైట్ రాంగ్ నాకు తెలియదు, బట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. సో ఇదేమో డిస్టెన్స్ నాది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 500, సో 500 కిలోమీటర్స్ అయితే అనుకుందాం. సో హైదరాబాద్ నుంచి వైజాగ్కి 500 డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నేను 4 స్టాప్స్, సో 4 స్టేషన్ నుంచి అంటే ట్రావెల్ చేశాను. సో ఇది డిస్టెన్స్ అన్నట్టు. సో అంటే ద టోటల్ టోటల్ డిస్టెన్స్, సో ద టోటల్ లెంత్. సో ఇక్కడ నుంచి హెచ్వైడి నుంచి వైజాగ్ ఉన్న టోటల్ లెంత్ ఇది, నేను ట్రావెల్ చేసిన లెంత్. సో ఇది డిస్టెన్స్ అన్నట్టు. సో దీన్ని డిస్టెన్స్ అనొచ్చు. సో డిఐఎస్, సో డిఐఎస్, సో డిఐఎస్. సో హెచ్వైడి నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే నేను 4 స్టేషన్స్లో ట్రావెల్ చేశాను. సో దీన్ని డిస్టెన్స్ అంటాం. సో ఇది టోటల్ లెంత్. సో అండ్ ఇంకోటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా సో డైరెక్ట్ వైజాగ్లోనే దిగాలి. సో దిగాలంటే నేను డైరెక్ట్ ఒక ఫ్లైట్, సో ప్లేన్లోనే వెళ్దాం అనుకుంటున్నాను. సో హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు. సో డైరెక్ట్గా ప్లేన్ ఎక్కేస్తే నేను డైరెక్ట్గా హెచ్వైడి నుంచి వైజాగ్ అయితే నేను ట్రావెల్ అయితే చేయొచ్చు. సో ఇదేమో డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ అంటే నేను టోటల్ లెంత్. సో నేను ట్రైన్లో కనుక ట్రావెల్ చేస్తే సో డిస్టెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో ఇలా 4 స్టేషన్లలో ట్రావెల్ చేసి చివరికి నేను వైజాగ్ చేరుకుంటాను. సో ఇది టోటల్ లెంత్ కాబట్టి దీన్ని మనం డిస్టెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నేను ప్లేన్లో వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు పాస్పోర్ట్ అలాంటివి లేవు కాబట్టి సో జస్ట్ ఎగ్జాంపుల్కి సో డైరెక్ట్ ప్లేన్లో వెళ్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్ హెచ్వైడిలో ప్లేన్ ఎక్కేసి డైరెక్ట్ వైజాగ్లో దిగిపోవాలి. సో ప్లేన్లో. సో ఇదేమో షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఫ్లైట్ కన్నా షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది నేను ట్రైన్లో అయితే కవర్ చేయలేను కాబట్టి ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కింద వస్తుంది. అండ్ ఇదేమో లెంత్, సో టోటల్ లెంత్. ఇదేమో షార్టెస్ట్ లెంత్గా. సో టోటల్ లెంత్ అంటే మనకు డిస్టెన్స్, అండ్ షార్టెస్ట్ లెంత్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇది షార్టెస్ట్, సో ప్లేన్లో అనేది షార్టెస్ట్ లెంత్ కాబట్టి డిస్ప్లేస్మెంట్. అండ్ ఈ స్టాప్స్ అనేవి, సో ట్రైన్ అనేది టోటల్ లెంత్ కాబట్టి దాన్ని డిస్టెన్స్ అంటాం. సో ఇది డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న డిఫరెన్స్.